హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు ఓవెన్ లేకుండా, అలాగే గుడ్డు లేకుండా చాలా సాఫ్ట్‌గా, మాయిశ్చర్‌గా ఉండే బనానా చాక్లెట్ కేక్‌నైతే తయారు చేసేద్దామండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ కేక్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక బౌల్‌లోని ఒక బాగా పండిన బనానాని అయితే పీల్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ బనానాని ఇలా ముక్కలుగా తీసుకొని స్పూన్‌తో సహాయంతోని బనానా అనేది మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. స్మాష్ చేసుకున్న దాంట్లోని స్వీట్‌నెస్ కోసం నేనైతే 5 టేబుల్ స్పూన్ల వరకు బ్రౌన్ షుగర్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్‌లో వైట్ షుగర్ అయినా, బెల్లం పౌడర్ అయినా ఏసుకోవచ్చు. అలాగే ఇందులోని 5 టేబుల్ స్పూన్ల వరకైతే కాచి చల్లార్చిన పాలనైతే నేను ఏసుకుంటున్నానండి. అలాగే ఇందులోని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వెజిటేబుల్ ఆయిల్‌నైతే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ప్లేస్‌లోనే నెయ్యినైనా, అలాగే బటర్‌నైనా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఫ్లేవర్ కోసం నేను వెనిల్లా ఎసెన్స్‌నండి ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్‌తోని బాగా ఒక 2 నిమిషాలైతే కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాలకైతే మనకి ఏసుకున్న బ్రౌన్ షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. అలాగే మీరు వైట్ షుగర్ ఏసుకున్నట్టయితే పౌడర్ చేసి ఏసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 నిమిషాలకి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అండి యాడ్ చేసుకోవాలి. ఇందులోని ఒక కప్పు వరకు మైదా, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని అయితే వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే స్వీట్నెస్ను బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికెడంత సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు యాడ్ చేసుకొని వీటిని స్పాచులర్తోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దండి. ఉండలు లేకుండా ఒకసారి కలుపుకుంటే చాలు. ఎక్కువ కలుపుకుంటే మన కేకు బేక్ అయ్యేటప్పుడు అయితే పొంగదు. ఈ విధంగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోని నేను 2 టేబుల్ స్పూన్ వరకు చాక్లెట్ చిప్స్‌ని అయితే యాడ్ చేస్తున్నానండి. చాక్లెట్ చిప్స్‌ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బేకింగ్ టిన్ ఒకటి తీసుకోవాలండి. బేకింగ్ టిన్‌లోని ఒక చుక్క వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా గ్రీస్ చేసుకోవాలండి. చేసుకున్న దాంట్లో బటర్ పేపర్‌ని అయితే కిందన వేసుకుంటున్నాను నేను. ఇలా బటర్ పేపర్ వేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే వేసుకోవాలి. కేక్ బ్యాటర్ అని కేక్ టీన్ అంతా ఫిల్ చేసి వద్దండి. 3/4 వరకు ఫిల్ చేసుకోవాలి. మనకు పావంత అనేది కేక్ బేక్ అయ్యేటప్పుడు పొంగుతుంది కాబట్టి. ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసుకొని కిందకు ఒకసారి తట్టండి. ఇలాగ ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయండి. ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం చాక్లెట్ చిప్స్ని వేసుకుంటున్నాను. అలాగే దీని ప్లేస్లోని డ్రై నట్స్ యాడ్ చేసుకోవచ్చండి. వాల్నట్స్, బాదం, కాజు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి అడుగున ఒక స్టాండ్ పెట్టుకొని ముందుగా ఒక 10 నిమిషాలు అయితే వేడి చేసుకోవాలండి హై ఫ్లేమ్లోని. ఇలా వేడెక్కిన కడాయిలో అయితే ఇప్పుడు మనం కేక్ టిన్ అయితే పెట్టుకోవాలండి. ఇలా కేక్ టిన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 35 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు అయితే కేక్ అయితే బేక్ చేసుకోవాలండి. నాకైతే కేక్ బేక్ అవ్వడానికి సుమారు ఒక 45 మినిట్స్ అయితే పట్టిందండి. ఇగోండి ఈ విధంగా బేక్ అయింది కేక్ అనేది నాకు. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో ఒక టూత్ పిక్ కానీ చాక్ కానీ తీసుకొని ఇలా గుచ్చండి. అది క్లియర్గా వచ్చిందంటే మనకి కేక్ బేక్ అయిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కడాయి నుండి అయితే కేక్ టిన్ అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇలా కేక్ టిన్ తీసుకుంటాం కదండి, పైన ఒక క్లాత్ని అయితే కప్పిని ఉంచి బాగా చల్లారాలండి. ఇది చల్లారినాక డీమోల్డ్ చేసుకుందాం. ఇలా గాలికి వదిలేస్తే పై లేయర్ అనేది గట్టిగా అయిపోతుందండి. అందుకే క్లాత్ కప్పి ఉంచితే గట్టిగా అవ్వకుండా స్మూత్గా ఉంటుంది. ఇలాగ నేను ఒక 20 మినిట్స్ తర్వాత కేక్ అనేది డీమోల్డ్ చేస్తున్నానండి. కేక్ ఎడ్జెస్ అనేది చాక్తో ఇలాగా రిమూవ్ చేసుకుంటే మనకి ఈజీగా కేక్ అనేది డీమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు కేక్ అడుగున బటర్ పేపర్ వేసాం కదండి, అది తీసేయాలి.
ఇప్పుడు తీసేసి కట్ చేసి చూపిస్తానండి కేక్ అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా మాయిశ్చర్గా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీలో కలుద్దాం. థ్యాంక్ యూ.